వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. అబద్ధానికి అంగీ లాగు వేసి ఒక బ్యాగ్ తొడిగితే అది రేవంత్ రెడ్డి. ఈ విషయం ఎవరో అనాల్సిన పని లేదు. ప్రతిసారి నిక్కచ్చిగా తానే నిరూపించుకుంటున్నాడు అసమర్థ ముఖ్యమంత్రి. పాలన చేతకాక బీఆర్ఎస్ ప్రభుత్వం సాధించిన ఘనతలపై పదే పదే ఏడుస్తున్నది కూడా అందుకే. ఎన్నిసార్లు గడ్డిపెట్టినా కూడా గుడ్డిగా మాట్లాడే ఈ గుంపు మేస్త్రికి స్థానిక సంస్థలు పెద్ద సవాల్నే విసురుతున్నాయి. ఖరీఫ్ సీజన్లో యూరియా కొరతతో ఎమ్మెల్యేలకు తెలంగాణ సమాజం ఎదురు తిరుగుతోంది. బీసీ రిజర్వేషన్ల అంశం, ఆర్డినెన్స్ ఇష్యూ ఎంత రచ్చ చేయాలనో అంత చేస్తోంది. కేసీఆర్ సాధించిన అద్భుతాలన్నీ అబద్ధాలని ప్రచారం చేస్తూ అడ్డంగా బుక్ అవుతున్నాడు రేవంత్. ముఖ్యమంత్రి అన్న సోయి లేకుండా మూర్ఖంగా మాట్లాడుతూ నవ్వేటోని ముందు కాలు జారి పడుతున్నాడు. అయినా మనిషి ఏమన్నా మారాడా? మారడానికి ప్రయత్నిస్తున్నాడా? ఎక్కడి కేసీఆర్, ఎక్కడి రేవంత్? నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా. ఆ మాటకొస్తే అసలు పోల్చలేనంత వ్యత్యాసం. రైతు బాంధవుడిగా గులాబీ దళపతి అన్నదాత గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించాడు. కానీ రేవంత్ రైతుల పాలిట రాబందుగా మారుతున్నాడు. అన్ని వర్గాలను పీక్కు తింటున్నాడు. కేసీఆర్ సర్కార్ సాధించిన ప్రగతి మీద పిత్రీలు చెబుతూ కాలం గడుపుతున్నాడు. భారతదేశ చరిత్రలో ఏ నాయకుడు చేయనంత లబ్ధి తెలంగాణ రైతుల కోసం కేసీఆర్ చేశారు. 9.5 ఏళ్ల కృషి ఫలితంగా కాంగ్రెస్ అసమర్థ పాలనలో కూడా ఫలాలు అందుతున్నాయి. వ్యవసాయ రంగానికి బీఆర్ఎస్ ఇచ్చిన దన్ను కారణంగా అదే స్ఫూర్తితో తెలంగాణ రైతన్నలు ఇప్పటికీ పుట్ల కొద్దీ ధాన్యం పండిస్తున్నారు. ఇందులో కాంగ్రెస్ చేస్తున్నదేమీ లేదు. నమ్మి ఓటేసిన పాపానికి రైతులను నట్టేట ముంచడం తప్ప. రేవంత్ రెడ్డి ఎన్నికల్లో అడ్డగోలు హామీలిచ్చి అధికారంలోకొచ్చాడు. అప్పటి నుంచి తెలంగాణ రైతాంగాన్ని ముంచిన తీరు ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. మొన్నటికి మొన్న బీసీ రిజర్వేషన్లంటూ డ్రామాలాడి చివరకు బీసీలను వంచిన చరిత్ర అతనిది. అందుకే బీసీలంతా ఏకమవుతున్నారు. రేవంత్ సర్కార్ మీద పోరాటానికి అస్త్రాలకు పదును పెడుతున్నారు. వానాకాలం పంటకు రైతు బంధును ఎగ్గొట్టాడు. అన్నదాతలకు ఎగనామం పెట్టాడు. ఎకరానికి 15,000 ఇస్తామన్న రైతు భరోసా ఊసేలేదు. వ్యవసాయ కూలీలకు 12,000 జాడేలేదు. కౌలు రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. అన్ని రకాల వడ్లకు 500 రూపాయల బోనస్ ఇస్తామన్న మాటలు బోగసే అని తేలిపోయింది. రైతులకు రుణమాఫీ చేయకుండా దారుణ మోసం చేశాడు. రేవంత్ అసమర్థత వల్ల రైతు ఆత్మహత్యలు ఆగడం లేదు. రైతులను రాబందుల్లా పీక్కు తింటున్న రేవంత్ రెడ్డి వారికేదో సాయం చేసినట్టు, అంతకుముందు బీఆర్ఎస్ ఆ సంగతే మర్చిపోయినట్లు మాట్లాడడం వింతగా ఉంది. రాష్ట్రం ఏదైనా, పాలించే పార్టీ ఏదైనా అప్పులు ఆస్తులు అనేవి ఎంతో కీలకం. అప్పులతో ఆస్తులు, సంపద కూడబెట్టుకుంటే ఆ అప్పులు రాష్ట్ర నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తాయి. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో తీసుకున్న అప్పులు తెలంగాణలో ఆస్తుల్ని పెంచాయి. ఇంకా చెప్పాలంటే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ఈ అంశమే కీలక పాత్ర పోషించింది. కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని కాంగ్రెస్ గల్లీ లీడర్ల నుంచి ఢిల్లీ లీడర్ల దాకా ఊదరగొట్టిన తీరు విస్మయానికి గురిచేస్తోంది. అయితే గతంలో అప్పుల గురించి నానా యాగి చేసిన రేవంత్ తీరా అధికారంలోకి వచ్చాక అప్పులు చేయకుండా పాలన ఎట్లా సాగుతుందని చెప్పడం విడ్డూరం. అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తి కాకముందే రేవంత్ సర్కార్ 2.5 లక్షల కోట్లకు పైగా అప్పులు చేశాడు. పైగా వాటికి లెక్కాపత్రమూ లేదు. ఆ సొమ్మంతా ఎటుపోతుందో ఎవరికీ తెలియదు. కేసీఆర్ తాను చేసిన అప్పులతో రాష్ట్ర సంపదను పెంచారు, ఆస్తులను కూడబెట్టారు. అందుకు తెలంగాణలో జరిగిన అభివృద్ధే నిదర్శనం. కానీ అటు సంపదను పెంచకుండా, ఇటు హామీలను అమలు చేయకుండా ఆ అప్పుతో కాంగ్రెస్ పాలకులు ఏం చేస్తున్నట్టు? దీనిపై తెలంగాణ సమాజం నిలదీసే రోజు ఎంతో దూరంలో లేదు.
కేసీఆర్ సర్కారు చేసిన అప్పులపై కాంగ్రెస్ నేతలు విష ప్రచారం చేశారు. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ఆర్థిక నిర్వహణ చాలా బాగుందని ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ కొనియాడింది. ఆర్థిక నిర్వహణ, ఉత్పాదకత అంశాల్లో దేశంలోని ఇతర రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని ఈపీడబ్ల్యూ పొగిడింది. వాస్తవానికి స్వరాష్ట్రంగా ఏర్పడినాటికి తెలంగాణ మిగులు రాష్ట్రమే. తెలంగాణ ధనిక రాష్ట్రమని కేసీఆర్ చెప్పింది కూడా నిజమే. అయితే అంతకుముందు ఉమ్మడి ఏపీలో ఆ నిధులు వేరే ప్రాంతాలకు తరలిపోయాయి. స్వరాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఇక్కడి నిధులు, వనరుల్ని ఇక్కడే వాడుకునే వెసులుబాటు కలిగింది. దాన్ని కేసీఆర్ సద్వినియోగం చేసుకున్నారు. ఇక్కడి నిధులతో పాటు అప్పులు చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారు, ఆస్తుల్ని పెంచారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కాళేశ్వరం, విద్యుదుత్పత్తి పెంపు, విద్యుత్ ట్రాన్స్మిషన్ లైన్ల నిర్మాణం, విశ్వనగరంగా హైదరాబాద్తో పాటు రాష్ట్రవ్యాప్తంగా మౌలిక వసతుల కల్పన, ఇతర అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే అందుకు నిదర్శనం. మరీ ముఖ్యంగా ఎవరూ ఊహించని విధంగా హైదరాబాదులో మౌలిక వసతుల కల్పన అద్భుతం. మన కండ్ల ముందు కనిపిస్తున్న ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు, రోడ్లు, ఇతర నిర్మాణాలే నిదర్శనం. ఈ క్రమంలోనే కేసీఆర్ పాలనలో అంతర్జాతీయంగా అభివృద్ధి నమూనాగా తెలంగాణ గుర్తింపు పొందింది. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి గురించి ఈపీడబ్ల్యూ మాత్రమే కాదు, గతంలో అనేక సంస్థలు కూడా ప్రశంసించాయి. 10 ఏళ్ల పాటు నిరాఘాటంగా తెలంగాణ పాలించిన కేసీఆర్ అడ్మినిస్ట్రేటర్గా, నిర్మాణ దక్షుడిగా తానేంటో నిరూపించుకున్నారు. ఎవరూ ఊహించని రీతిలో పరిపాలకుడుగా సక్సెస్ అయ్యారు. రేవంత్ కు అసలు ఒక విధానం అంటూ లేదు. పాలనా పరంగా కాంగ్రెస్ ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్. తెలంగాణ పట్ల గానీ, ప్రజా సంక్షేమం పట్ల గానీ ఇసుమంతైనా చిత్తశుద్ధి లేదు. ఏడాదిన్నర హస్తం పాలనలో అన్నదాతలు అరిగోసపడుతున్నారు. నిరుద్యోగులు, విద్యార్థులు, ఉద్యోగులు, ఆర్టీసీ కార్మికులు, ఆటో డ్రైవర్లు, ఇలా ఏ వర్గం సుఖంగా ఉండని, ఎవరు సంతోషంగా కనిపిస్తున్నారని? ప్రతిపక్షాలకు తిట్లు, ప్రజలకు కొట్లు, దేవుళ్లపై ఒట్లు, తన వారికి దోపిడీ సొమ్ము నోట్లు. ఇది స్థూలంగా రేవంత్ ఏడాదిన్నర పాలనలో తెలంగాణ చూస్తున్నది. సోనియమ్మ 6 గ్యారంటీలు ఇస్తే తాను 7వ గ్యారంటీగా ప్రజాస్వామ్య పాలన అందిస్తానని నాడు రేవంత్ చెప్పాడు. కాని ఏడాదిన్నరలోనే ప్రజాస్వామ్యం అపహాస్యమైంది. భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం కలిగిస్తూ రాష్ట్రంలో నిరసన తెలిపే హక్కు లేదని నియంతృత్వాన్ని చూపిస్తున్నాడు. ఉద్యమంలోనూ ఎరగని నిర్బంధకాండను అమలు చేస్తున్నాడు. ఎమర్జెన్సీని తలపించే పాలనను అందిస్తూ యమబటుల్ని మరిపిస్తున్నాడు. ఏడాదిన్నర పాలన ఎడతెగని వంచన చేస్తున్నాడు. పోలీసులతోనే పోలీసుల కుటుంబాలను కొట్టించాడు. చదువుకునే లైబ్రరీలో స్టూడెంట్స్పై లాఠీచార్జీ చేయించాడు. నిరుద్యోగుల కన్నీళ్లతో అశోక్ నగర్ను శోకనగర్గా మార్చాడు. బుల్డోజర్లతో పేదల ఇండ్లు కూల్చి వారి జీవితాలను నాశనం చేశాడు. తన చేతిలో రిమోట్లా ఉన్న హైడ్రా పేరిట ఇంకా చేస్తూనే ఉన్నాడు. లగచర్ల బిడ్డలపై 3rd డిగ్రీ ప్రయోగించాడు. రాష్ట్రాన్ని దివాలా తీయించి దిక్కుమాలిన ప్రచారంతో తెలంగాణ పరపతి దెబ్బతీస్తున్నాడు. ఏడాదిన్నర గుంపు మేస్త్రి పాలనలో ఆర్థిక వృద్ధి పూర్తిగా మందగించింది. రియల్ ఎస్టేట్ కుదేలైంది. కేసీఆర్ మార్కు పాలన దేశానికి దిక్సూచి అయితే రేవంత్ మార్కు పాలన దేశం ముందు నవ్వుల పాలైంది. పాలనా వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. 10 ఏళ్లు ప్రశాంతతకు చిరునామాగా ఉన్న తెలంగాణ అశాంతి, అలజడితో అట్టుడుకుతోంది. అక్కడక్కడా మతఘర్షణలు జరుగుతున్నాయి. రాజకీయ కక్ష సాధింపు చర్యలకు అంతేలేదు. హత్యలు, అత్యాచారాలు ఆగడం లేదు. 6 గ్యారంటీలు అధోగతి పాలయ్యాయి. సంక్షేమం అటకెక్కింది. రైతు సంక్షేమానికి రాహుకాలం వచ్చింది. ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నిరుద్యోగుల రెక్కల కష్టంతో గద్దెనెక్కిన రేవంత్ అవసరం తీరాక నిర్దాక్షిణ్యంగా రెక్కలు విరిచి డొక్కలిరగదీశాడు. హైడ్రా పేరు చెప్పి పేదల ఇండ్ల మీద పడ్డాడు. ఘోరాతి ఘోరమైన విధ్వంసం సృష్టించాడు. అధికారం మీద ఆశతో నాడు అడ్డగోలు హామీలిచ్చి ఇప్పుడు అమలుకు ఆపసోపాలు పడుతున్నాడు. నిధులు ఏడికెళ్లి తెచ్చుడు, ఎట్లిచ్చుడంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు. పైసల కోసం పోతే దొంగని చూస్తున్నట్టు చూస్తున్నారంటూ నిస్సిగ్గుగా మాట్లాడాడు.
అప్పు పుడతలేదు, మనల్ని ఎవరూ నమ్ముతలేరని స్వయంగా ముఖ్యమంత్రి స్థాయిలో బహిరంగ వేదికలపై చెప్పాడు. ఇదొక్కటి చాలు కాంగ్రెస్ సర్కార్ ఎంతటి ఆర్థిక సంక్షోభంలో కూరుకొని కొట్టుమిట్టాడుతుందో అర్థం చేసుకోవడానికి. రైతు భరోసా, యువ వికాసం, ఇందిరమ్మ ఇండ్లు, ఉద్యోగుల బకాయిలు, ఫీజు రియంబర్స్మెంట్ వంటి కీలక పథకాలకు నిధులు సమకూర్చలేకపోతున్నాడు. దివాలా దివాలా అంటూ రాష్ట్ర పరపతిని దిగజార్చి చివరికి తెలంగాణను దివాలా రాష్ట్రంగా మార్చేస్తున్నాడు. కాంగ్రెస్ అధిష్టానం కూడా తెలంగాణను ఒక పాడి ఆవులా వాడుకుంటోంది. ఇక్కడి నుంచి ఢిల్లీకి సూట్ కేసులు తీసుకెళ్లడం, రాహుల్ గాంధీ ఖాతాలను నింపడమే కానీ ప్రజలకు చేస్తున్నదేమీ లేదు. ఆ మాటకొస్తే తెలంగాణలో అసలు ప్రభుత్వమే లేదనిపించేలా పాలిస్తున్నాడు రేవంత్. ఇప్పుడు రాష్ట్రంలో ఫ్రీ ఫర్ ఆల్ నడుస్తుంది. ఎవరికి ఇష్టమొచ్చింది వాళ్ళు చేస్తున్నారు. ఈ ప్రభుత్వాన్ని ఎలా విమర్శించాలో, ఏమని విమర్శించాలో కూడా తెలియడం లేదు. మొన్నటికి మొన్న మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇందిరమ్మ ఇండ్లు ఎవ్వరికీ రాలేదంటూ బాంబు పేల్చి రేవంత్ అసమర్థతను బయటపెట్టారు. ఇప్పుడు చాలా మంది వచ్చారు మాకు ఇల్లు రాలేదని చిన్న చిన్న కారణాలు. మీరు ఎవరు బాధపడకండి. మునుగోడు నియోజకవర్గంలో అర్హులైన పేదలందరికీ మీకు ఇల్లు ఇప్పించే బాధ్యత ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ప్రభుత్వంతో కొట్లాడైనా సరే మీకు ఇల్లు ఇప్పించే బాధ్యత నాదని చెప్తారు. చాలా మంది నిరుపేదలు అర్హులైన కూడా వాళ్ళకి ఇల్లు రాలేదు. తెలంగాణకు రేవంత్ చేస్తున్న ద్రోహాల గురించి, పాపాల గురించి చెప్పాలంటే పెద్ద గ్రంథమే రాయొచ్చు. మొన్నటికి మొన్న బీసీల గురించి ఇదే రేవంత్ రెడ్డి ఏమన్నాడు? తమది బీసీ సర్కారని గొప్పలు చెప్పుకునే గుంపు మేస్త్రి ఏం కామెంట్ చేసిండు, చివరికి ఏం చేసిండు? బీసీ రిజర్వేషన్ల పేరిట రేవంత్ ఆడిన డ్రామాపై తెలంగాణ బీసీ సమాజం ఎంత గగ్గోలు పెట్టింది ప్రజలు చూడలేదా? ఆర్డినెన్స్ పేరిట ఆడిన నాటకం బహిర్గతం కావడంతో కవర్ చేసుకోవడానికి వేసిన వేషాలు గమనించడం లేదా? కాంగ్రెస్ పాలనలో సాగు సంక్షోభంలో చిక్కుకుంది. రైతాంగం చక్రబంధంలో విలవిలలాడుతోంది. చేష్టలుడిగిన సర్కార్ అసమర్థత వల్ల పొట్ట దశలోనే పంటలు ఎండుతున్నాయి. ఎస్ఆర్ఎస్పీ వరద కాలువ పక్కన సూర్యాపేట చివరి ఆయకట్టు కొనన గోదావరి పరివాహకంలో ఎగువ మానేరు దిగువన దేవాదుల దరిదాపున అన్ని చోట్ల ఒకే వికల దృశ్యాలే. కళ్ల ముందే ఎందుతున్న పంటలను కాపాడుకోవడం కోసం ఒకరిద్దరు ఒక్కో భగీరథ యత్నం. కేసీఆర్ జమానాలో తెలంగాణ ఎట్లుండే? బీఆర్ఎస్ హయాంలో దశాబ్దం పాటు రాష్ట్రం ఆగర్భ శ్రీమంత ప్రాంతంగా విరాజిల్లింది. నిండైన చెరువులతో, మెండైన పంటలతో దేశానికి అన్నపూర్ణగా వర్ధిల్లింది. నిజాముల పాలనలో కూడా ఏనాడు కరోను చూసి ఎరగని తెలంగాణ రేవంత్ పాలనలో దారుణమైన కరోను కన్లారా చూస్తోంది. పాలన చేతగాని రేవంత్ వైఖరితో అన్నదాతలు అరిగోసపడుతున్నారు. ఒక్క బస్తా ఎరువు కోసం కనిపించిన ప్రతి ఒక్కరికి ఏకరువు పెట్టుకుంటున్నారు. రోజుల తరబడి క్యూలైన్లలో నిలబడి నిరీక్షిస్తున్నారు. ఆధార్ కార్డులు, చెప్పులు క్యూలైన్లలో దర్శనమిస్తున్నాయి. ఏ రోజులు ఇక చూడమని ఆనందంగా ఉన్నారో ఆ దారుణాలే రైతుల కళ్ల ముందు కదలాడుతున్నాయి. ఏడాదిన్నరలోనే ఎరువుల కరువు తెచ్చిన రేవంత్ సరఫరాపై చేతులెత్తేసింది. యూరియా కోసం క్యూలో చెప్పులు, కుస్తీలు మళ్లీ ముదిరికొచ్చాయి. సహకార సంఘాల ఎదుట యూరియా కోసం రైతులు బారులు తీరుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం పల్సీబీలో ఆధార్ కార్డుల్ని లైన్లో పెట్టి నిరీక్షించారు. మంచిర్యాల జిల్లా నెన్నెలలో ఓపిక నశించి ఒకరినొకరు కొట్టుకున్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్, కామారెడ్డి జిల్లా గాంధారిలో అన్నదాతలు ఆందోళనకు దిగారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రానికి రావాల్సిన ఎరువుల కోటాపై 2 నెలల ముందే వ్యవసాయ శాఖ మంత్రితో పాటు ఉన్నతాధికారులు ఢిల్లీ వెళ్లి కేంద్రంతో మాట్లాడేవారు. రాష్ట్రానికి రావాల్సిన కోటా విడుదలపై కేంద్రంపై ఒత్తిడి తెచ్చేవారు. కానీ ఇప్పుడు రైతుల గోస పట్టించుకునేవారే లేకుండా పోయారు. గతంలో మాదిరిగా ఎరువుల కోసం ఉన్నతాధికారులు ఢిల్లీకి వెళ్లడం లేదు. కింది స్థాయి అధికారులను పంపించి మంతనాలు జరపడంలో అధికారులు విఫలం కావడంతో రాష్ట్రానికి రావాల్సిన ఎరువుల కోటా విడుదల కావడం లేదన్నది సుస్పష్టం. రేవంత్ ప్రభుత్వం బఫర్ స్టాకును 3 లక్షల టన్నులకు తగ్గించింది. ఇంపోర్టెడ్ యూరియాకు సంబంధించిన కంపెనీల్ని దారికి తెచ్చుకోవడంలోనూ సర్కారు విఫలమైంది.
ఇదే విషయం కోట్ చేస్తూ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు యూరియా కొరతపై అసలు నిజం బయటపెట్టేశారు. తెలంగాణలో యూరియా కొరతే లేదని, ఇన్నాళ్లు సీఎం హోదాలో రేవంత్ చెప్పిన మాటలన్నీ బూటకమేనని తేల్చారు. ఎరువుల కరువు తీర్చాలని కేంద్రానికి లేఖ రాశారు. దీంతో రేవంత్ పచ్చి అబద్ధాలతో అన్నదాతల్ని మోసం చేశారని ప్రజలు భగ్గుమంటున్నారు. ఇక వేసిన పంటను కాపాడుకోవడానికి తెలంగాణలో ప్రతి రైతు భగీరథుడిగా మారుతున్నాడు. ఇప్పుడంటే వర్షాలు పడుతున్నాయి కానీ వారం 10 రోజుల కిందటి వరకు ఏంది పరిస్థితి? ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో దారుణమైన దుస్థితి. రోజుకు 8 ట్యాంకర్ల నీళ్లు తెచ్చి చేను ఒకరు తడుపుతుంటే మరొకరు 6 బోర్లేసి ఆపసోపాలు పడుతున్నారు. కాళేశ్వరాన్ని ఎండబెట్టి రైతుల గొంతు కోస్తూ రేవంత్ సాగిస్తున్న అరాచకాలు అన్నీ ఇన్ని కావు. సాగుదారులకే కాదు, పాడి రైతు నుంచి పసుపు రైతు వరకు అందరిది ఒకే అరిగోస. పసుపు మద్దతు ధర కోసం నిజామాబాద్, మెట్పల్లి రైతులు ఆందోళనకు దిగిన రోజులు తెలంగాణ ప్రజలు ఎట్లా మర్చిపోతారు? ప్రభుత్వం నుంచి తమకు రావాల్సిన పెండింగ్ బిల్లులు చెల్లించాలని పోరుబాట పట్టిన పాలమూరు పాడి రైతు కష్టం ఎవరికి గుర్తుండదు? గుంపు మేస్త్రి ఘనకార్యాల గురించి వింటే రామాయణం, చెబితే భారతం. తప్పు చేస్తాడు, తప్పుడు మాటలు మాట్లాడతాడు, చివరకు తన ఉద్దేశం అది కాదంటూ బుకాయిస్తాడు. ఫోన్ ట్యాపింగ్ అంటూ అప్పట్లో గగ్గోలు పెట్టిన నోటితోనే తప్పు కాదంటూ ఇప్పుడు దబాయించాడు. సోనియా ఓ మీటింగ్కు రానంటూ లెటర్ రాస్తే అది తనకు ఆస్కార్ అవార్డుతో సమానమంటూ అందరి ముందు జోకర్ అయ్యాడు. ప్రధాని మోదీ వారణాసి నుంచి పోటీ చేస్తే ఆయన పోటీ చేసింది మహారాష్ట్ర నుంచి అంటూ బేకార్ మనిషి అనిపించుకున్నాడు. ఇలా ఒకటా రెండా ఎన్నెన్నో. ఈ మధ్య కాలంలో రేవంత్ నోట వచ్చిన ఆ అనిముత్యాలను ఓసారి చూద్దాం. ఫోన్ ట్యాపింగ్ విషయంలో తనకు తానే సెల్ఫ్ గోల్ వేసుకున్నాడు. తాను చేస్తే ఒప్పు, ఇతరులు చేస్తే తప్పు అన్నట్లుగా అప్పట్లో మాట్లాడిన రేవంత్ తమ ప్రభుత్వం కూడా ఫోన్లు ట్యాప్ చేస్తుందని అంగీకరించాడు. ఢిల్లీలో జరిగిన మీడియా మీట్లో చిట్చాటుగా రేవంత్ ఈ కామెంట్స్ చేశాడు. ఆయన నోట వచ్చిన ఈ మాటలే ఇప్పుడు బూమరాంగ్ అయ్యాయి. ఫోన్ ట్యాపింగ్ తప్పు కాదని, నిర్దిష్ట పరిమితులు, పద్ధతుల్లో ప్రభుత్వాలు చేస్తాయనడం సంచలనం రేకెత్తిస్తోంది. ఫోన్ ట్యాపింగ్ తప్పు కాదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడంతో ఇప్పుడు తప్పు కానిది అప్పుడెలా తప్పవుతుందన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మొన్నీ మధ్య ఢిల్లీలో ఏఐసీసీ మీటింగ్ జరిగింది. కులగణనపై ఓ అవగాహన, పరిశీలన జరిగింది. ఈ కార్యక్రమానికి పార్టీ అగ్రనేతలు అందరూ వచ్చారు. సోనియా గాంధీకి ఇతర పనులు ఉన్నందువల్ల రాలేకపోయారు. అదే విషయాన్ని చెబుతూ మీటింగ్కు ఒక లెటర్ పంపారు. ఆ లేఖను చేతిలో పట్టుకున్న రేవంత్ తన పనితీరును మెచ్చుకుంటూ సోనియా లెటర్ పంపారంటూ గప్పాలు చెప్పుకున్నారు. ఇది తనకు ఆస్కార్ అవార్డు వచ్చినంత సంతోషంగా ఉందంటూ గొప్పలకు పోయారు. లైఫ్ టైం అచీవ్మెంట్ ఇచ్చినంత ఆనందంగా ఉందంటూ ఉబ్బి తబ్బిబ్బయ్యారు. ఇంతకీ అసలు నిజం ఏంటంటే, వ్యక్తిగత పనులు ఉండడం వల్లే మీటింగ్కు రాలేకపోతున్నానన్నది సోనియా రాసిన లేఖ సారాంశం. రేవంత్ నోట వచ్చిన మరో ఈ ఆనిముత్యంపైనే సోషల్ మీడియా ఇప్పుడు జోకర్ అంటూ కోడై కూస్తోంది. A letter. This is for me lifetime achievement. This is for me Oscar award. This is for me Nobel Prize. श्रीमती सोनिया गांधी जी मुझे अप्रिशिएट करते हुए एक खत लिखा है. फॉर मी लाइफ टाइम अचीवमेंट, क्योंकि बहुत सारे काम कर सकता हूँ, वेलफेयर कर सकता हूँ, डेवलपमेंट कर सकता हूँ और दूसरे कुर्सी में बैठ सकता हूँ. मगर सोनिया जी अप्रिशिएशन जो लेटर खत लिखा मेरे नाम पे, सोनिया जी खुद दस्तखत कर देके फॉर मी दिस इज लाइफ टाइम अचीवमेंट. దీంట్లో ఎక్కడ కూడా సోనియా గాంధీ గారు అప్రిషియేట్ చేస్తున్నట్టు కానీ చాలా బాగా మంచి పని చేస్తారని ఎక్కడ కూడా లేదు. దానికి పోగా నాకు వేరే కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ఈ మీటింగ్కి అటెండ్ కాలేకపోతున్నానని చెప్పడం సిగ్గుచేటు. అది చాలా స్పష్టంగా లాస్ట్ లైన్లో రాసినది. ఐ రిగ్రెట్ దట్ డ్యూ టు ప్రియర్ కమిట్మెంట్స్ ఐ విల్ బి అనేబుల్ టు అటెండ్. అంటే నాకు వేరే కార్యక్రమాలు ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి నేను మీటింగ్కి రాలేకపోతానని చెప్తామని ఇంత స్పష్టంగా అవమానకరంగా ఆమె మీటింగ్కి రాకపోగా
ఇదే ఉత్తరాన్ని చూపెట్టి ప్రజల్ని మభ్యపెట్టి ప్రజల్ని తప్పుదో పట్టించడానికి ఇన్ని రోజులు ఇంకా దొంగ మాటలు మాట్లాడతారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తా ఉన్నాను నేను. ఇది సోనియా గాంధీ గారు దీన్ని రాసిన లెటర్ ఏంటంటే దీంట్లో ఇది ఏం చెప్తుంది క్లియర్గా అంటే నన్ను ఆ మీటింగ్కి నిన్న జరిగిన మీటింగ్ ఏది ఏఐసిసి హెడ్ క్వార్టర్స్లో జరిగిన మీటింగ్కి ఇన్వైట్ చేసిన అంటే నన్ను రమ్మన్నందుకు ధన్యవాదాలు, కానీ నేను ఈ మీటింగ్కి రాలేకపోతున్నా, నాకు వేరే పని ఉంది, నేను ఈ మీటింగ్కి రాలేకపోతున్నా అని చెప్పి ఆవిడ సోనియా గాంధీ గారు రేవంత్ రెడ్డి గారికి లెటర్ రాసిండ్రు. ఈయన ఏమంటాడు? సిగ్గు అనిపిస్తలేదా? మీరు ఏమనుకోదు జర్నలిస్ట్ మిత్రులు, మిమ్మల్ని అడుగుతున్నా, మీరు తెలంగాణ వాదులే, మీరు అందరు తెలంగాణ బిడ్డలే, ఏముందని మీరు దీంట్లో కేవలము ఆవిడ నేను రాలేకపోతున్నాను ఈ మీటింగ్ అంటే నాకు ఆస్కార్ అవార్డు ఇచ్చింది సోనియా గాంధీ, ఇంకేం అవార్డు ఇచ్చింది, 2-3 అవార్డులు చెప్పిండు, ఆస్కార్ అవార్డు ఇచ్చింది, నాకు ఇంతమంది నాకు గొప్ప విషయం అంటే అర్థమైంది ఆయన లెవెల్ ఏందో అర్థమైందా ఇప్పుడు? అంటే ఆయన పనికిరానుడిని కేవలం ఒక మామూలు లెటర్ రాసిన సోనియా గాంధీ నాకు అదే చాలు అన్న పరిస్థితిలో ఉన్నాడు ఆయన. మన తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఎక్కడ తాకట్టు పెడుతున్నాడు? ఆ రోజు తెలంగాణ ఉద్యమ ద్రోహి ఇవాళ మళ్ళీ తెలంగాణ ఆత్మగౌరవాన్ని కూడా తాకట్టు పెడతా ఉన్నాడు. ఈయన చెప్పే అబద్ధాలకు ఎండింగ్ ఉండదు. ఇదే ఢిల్లీ మీటింగ్లో రేవంత్ రెడ్డి నోట మరో ఆనిముత్యం జాలువారింది. సాక్షాత్తు దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఎక్కడి నుంచి పోటీ చేశారో, ఎక్కడి నుంచి గెలిచారో కూడా తెలియనంత అమాయకత్వాన్ని బయటపెట్టుకున్నాడు. పోటీ చేసింది మహారాష్ట్రలో అంటూ మాట్లాడి తన అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నాడు. మోదీ పోటీ చేసి గెలిచింది వారణాసి నుంచి అని లాగులేసుకునే పిల్లాడిని అడిగినా చెబుతాడు. కానీ ఆ నిజం మన ముఖ్యమంత్రికి తెలియకపోవడం తెలంగాణ చేసుకున్న దురదృష్టం. దీనిపై నెటిజన్లైతే మరీ దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి అయి ఉండి మోదీ ఎక్కడి నుంచి పోటీ చేశారో తెలియకపోవడం విడ్డూరమంటూ వ్యాఖ్యానిస్తున్నారు. నరేంద్ర మోడీ గారు జన్మించిన రాష్ట్రం గుజరాత్, నరేంద్ర మోడీ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రం మహారాష్ట్ర, నరేంద్ర మోడీ గారు జన్మించిన రాష్ట్రం గుజరాత్, నరేంద్ర మోడీ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రం మహారాష్ట్ర. ఫైనల్ గా చెప్పొచ్చేదేంటంటే పనిచేసే ప్రభుత్వంపైనే విమర్శలు వస్తాయి. పనిచేసే ప్రభుత్వం కాబట్టే కేసీఆర్ సర్కార్ను అందరూ విమర్శించారు. అసలు రేవంత్ ప్రభుత్వాన్ని విమర్శించడానికి ఏముంది? ఏదైనా పని చేస్తేనే కదా విమర్శించేది. విమర్శించి విమర్శ మీదే విసుగొస్తుంది. ప్రభుత్వం మీద ప్రజలకు చిర్రెత్తుకొస్తుంది. ఇది నిజం. తెలంగాణ అంగీకరిస్తున్న వాస్తవం. ఇది వాటి స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ టీ న్యూస్.